నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దుర్గం ప్రాంతంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పెద్ద పులి కదలికలు క్యాప్చర్ అయ్యాయి. దాదాపు 120 కిలోలకు పైగా బరువున్న మగ పెద్ద పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. కొర్సుకొండ, అన్నంపల్లి, కొత్తపల్లి, దుర్గంపల్లి, ఘాట్ రోడ్లోని కనుమబావి ప్రాంతాల్లో పెద్ద పులి కదలికలను గుర్తించినట్టు తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నెల్లూరు జిల్లా డిఎఫ్ఓ. ఆయనతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఈ కదలికలు వీటన్నిటిపైన వార్తలు దాదాపు అంటే గత డిసెంబర్ 23 నుంచి వింటున్నాము. సో కదలికను కన్ఫర్మ్ చేస్తూ కూడా ట్రాప్ కెమెరాలో ఆ ఫోటో పిక్ అనేది మనకు కనపడింది రివ్యూలో అనేసి అని చెప్పి ఒక సమాచారం ఉంది. ఎంతవరకు నిజం? లాస్ట్ 20 to 25 డేస్ బ్యాక్ ఒకసారి బండగానిపల్లి దగ్గర ఈ టైగర్ మూమెంట్ అనేది వేరే విలేజర్స్ చూసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు యాక్చువల్గా పబ్లిక్ ఏంటంటే లెపర్డ్కి టైగర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందువల్ల అది లెపడా టైగర్, మామూలుకి లెపర్డ్ అయితే ఇక్కడ చాలా ఉంది, బట్ టైగర్ అనేది ఇట్స్ వెరీ రేర్ కేసు. అందువల్ల మేము కూడా కన్ఫర్మ్ చేయలేదు. బట్ దాని గురించి కన్ఫర్మేషన్కి కెమెరా ట్రాప్స్ని పెట్టడం జరిగింది. అలాగే దాని మూమెంట్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాము. ఇప్పుడు రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ 19th కెమెరా ట్రాప్స్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. టైగర్ మూమెంట్ అనేది ఉందని చెప్పేది దాని ఇమేజెస్ కూడా మనకి కన్ఫర్మ్ చేశాయి కెమెరాస్లో. కాబట్టి వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ వీ టుక్ సెవరల్ మెజర్స్. ఎందుకంటే ఎవరికి కూడా పబ్లిక్కి హాని జరగకూడదు, అలాగే యానిమల్ కూడా ఎటువంటి డ్యామేజెస్ కాకుండా సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో దానిలో భాగంగా మన ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్ఓ కుమార్ రాజా మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలేజెస్లో ఒక అవేర్నెస్ యాక్టివిటీస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దండోరా వేయడం జరిగింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఈ పశువులు మేపడానికి కానీ గొర్రెలు తర్వాత మేకలు మేపడానికి ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్లోకి వెళ్ళకూడదని చెప్పి, అలాగే ఎవరు కూడా ఒంటరిగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్లో కానీ ఆ రోడ్డు వెంబడి కానీ చీకటి సమయాల్లో ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి రిక్వైర్డ్ మెజర్స్ అన్ని తీసుకుంటున్నాము. టైగర్ మూవ్మెంట్ అయితే అక్కడ ఉందండి. అలాగే ఎప్పటికప్పుడు పులి యొక్క సంచారం కూడా మానిటర్ చేస్తూ ఉన్నాము కెమెరా ట్రాప్స్ ద్వారా, అదర్ సైన్స్ ద్వారా ఎటువైపు మూవ్ అవుతుంది అనేది. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. రిక్వైర్డ్ మెజర్స్ తీసుకున్నాము. అది అడవిలోనే ఉంది, దాని ఆవాసమే అడవి. కాబట్టి అడవిలోకి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. టైగర్ తొందరగా ఎవరిని అటాక్ చేయదు. లెపర్డ్ అయితే ఇమీడియట్గా అటాక్ చేస్తుంది. మేల్ టైగర్ అది అడల్ట్ వన్. టెరిటరీ ఏర్పరచుకోవడం కోసం తల్లి నుండి పెద్దవైన తర్వాత సపరేట్ అయ్యే క్రమంలో వాటి ఓన్ టెరిటరీని ఏర్పరచుకుంటాయి. తమ అధికార బృందం అంతా కూడా అక్కడ అలర్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకైనా మంచిదంటూ కూడా ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా పశువులు వాటన్నింటినీ కూడా ఎవరిని కూడా రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలతో పాటు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే దాన్ని డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళేటువంటి అంచనాలు కూడా వేస్తున్నట్లుగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి డిఎఫ్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.